నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరోసారి జాతీయ అవార్డు వచ్చే విధంగా గ్రామంలో పారిశుద్ధ్యాన్ని నిర్వర్తించాలి. చినామిరం గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో డిపిఓ దోసిరెడ్డి. టీడీపీ హైబ్రిడ్ మహానాడును విజయవంతం చేద్దాం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల. ధర్మశక్తి, దేశభక్తి ఎలా ఉంటుందో నిరూపించిన మహనీయుడు విప్లవ జ్యోతి అల్లూరి. భీమవరంలో అల్లూరి స్మృతివనాన్ని సందర్శించిన తిరుపతి శ్రీశక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతి స్వామిని. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను వెంటనే తగ్గించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి డిమాండ్. భీమవరం రూరల్ మండలం చినామిరం గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పంచాయతీ అధికారి వై దోసిరెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత రాష్ట్ర సాధన నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. గతం నుండి కూడా ఈ గ్రామాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నారని, రాబోయే కాలంలో మరోసారి జాతీయ అవార్డు వచ్చే విధంగా గ్రామంలో పారిశుద్ధ్యాన్ని నిర్వర్తించాలని, దానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా క్లాత్ బ్యాగ్స్, గన్నీ బ్యాగ్స్ వాడాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా స్వచ్ఛ రథం గ్రామంలో తిరుగుతూ ప్లాస్టిక్ వ్యర్థాలు, అట్టలు, పేపర్లు, గాజు సీసాలు, పాత ఇనుప వస్తువులు వంటి ఇతర ఘన వ్యర్థాలను సేకరించి వాటికి బదులుగా నిత్యావసర వస్తువులు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ కూడా నిర్వహించామని గ్రామ పంచాయతీ కార్యదర్శి బి రాజా నాగేశ్వరరావు చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం మురళి గంగాధర్రావు, డిప్యూటీ ఎంపీడీఓ పి రామాంజనేయ ప్రసాద్, మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎం కనకారావు, బీజేపీ సీనియర్ నాయకులు కోమటి రవికుమార్, జనసేన నాయకులు మహేష్, వీఆర్ఓ పి శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దోసిరెడ్డి, నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలని మంచి సంకల్పంతో ప్రతి నెల 3వ శనివారం నాడు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేయవలసిందిగా సంకల్పించారు. ప్రతి నెల కూడా ఒక థీమ్ ని తీసుకొని 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ నెలకి తీసుకున్నది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో దాన్ని నిషేధించడం అనేది తీసుకోవడం జరిగింది. ఈ ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల మరి ప్రజల ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుంది. రోడ్లను కాలువల్లో కూడా ఈ ఇష్టానుసారంగా ఈ ప్లాస్టిక్ ని పడేయటం వల్ల అవి బ్లాక్ అయిపోయి దీనికి కూడా మన మురుగు పారటానికి కానివ్వండి, అదే విధంగా అపరిశుభ్రతమైన వాతావరణం ఏర్పడుతుంది. సో అందుకోసమని దీనికి 40 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న కవర్లో ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మీకు ఎవరు కూడా వాడకూడదు. వాటి ప్లేస్లో జూట్ బ్యాగులు కానీ ఇతర కాటన్ బ్యాగులు కానీ వాడుకోవాలి. అదేవిధంగా హోటల్లో వీటిలో ఉన్నట్లయితే కూడా ఆల్రెడీ ఇవి వాడకుండా అరిటాకులు కానీ, అదేవిధంగా ఇదివరకు మనం వాడే మర్రాకు అంటే ఇప్పుడు మర్రి చెట్లు లేకపోవచ్చు, ఇతర ఇస్తరాకులకు సంబంధించినవి కూడా వాడుకొని ఈ ప్లాస్టిక్ యూజ్ లేకుండా చూడాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ చిన్నమరి గ్రామంలో కూడా ఈ ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులయ్యి ఈ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు మరి శానిటేషన్ లో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల ఇచ్చినటువంటి ప్రతిసారి ఒక్కొక్క మెయిన్ థీమ్ ఇస్తున్నారు. ఈసారి ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ SUP, అదేవిధంగా ప్లాస్టిక్ నిరోధం దాని మీద అనమాట అండి. దాని మీద యాక్చువల్ గా కార్యక్రమానికి దాదాపు 7th ఈ రోజు 7:30 వరకు కూడా కలెక్టర్ మేడం గారే అడ్రస్ చేస్తా ఉన్నారు మన గ్రామాన్ని. అయితే వేరే ప్రోగ్రామ్ ఉండటం వల్ల సార్ కూడా DPO గానే ఈ క్యాడర్లో అటెండ్ అవుతున్నారు. రకరకాల థీమ్స్ రూపంలో ఇచ్చినప్పటికి కూడా నెల మెయిన్ ఏంటంటే గ్రామాలు పరిశుభ్రమైన గ్రామాలుగా ఉంటాం. మీ చిన్నమేరం గ్రామం అనేది మరి ఎన్నో అవార్డులు పొందారు. శ్రీనివాసరాజు గారు సర్పంచ్ గా మేడం గారు ఉండగాను మరి అవన్నీ మీకు తెలుసు. మరి షెడ్ మొట్టమొదట రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేది. దాన్ని మళ్ళీ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం. ప్లాస్టిక్ రహిత రాష్ట్రం, అదేవిధంగా ప్లాస్టిక్ రహిత గ్రామం సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాహస కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలోని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. చినామిరం గ్రామ పంచాయతీ పరిధిలో కూడా విజయవంతంగా ఈ సాహస కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మేమందరూ కూడా మన గౌరవ DPO గారి అధ్యక్షతన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్లాస్టిక్ నిషేధించే విధంగా ప్రజల్లోనూ ప్రజాప్రతినిధుల్లోనూ అధికారులకు అనధికారులు అందరూ కూడా ఒక్కసారి చక్కటి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన తదుపరి మన 4 రోడ్ల కోడల్లో మన మానవాహారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తదుపరి మానవాహారం తరువాత మనకి ప్లాస్టిక్ నిషేధించే భాగంగా మా గ్రామంలో జరుగుతున్నటువంటి తడి చెత్త పొడి చెత్తలో భాగంగా కలెక్ట్ చేసినటువంటి పొడి చెత్తని ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు మా గ్రామంలో స్వచ్ఛరథం అనే ఒక ప్రత్యేక వాహనం, కలెక్ట్ చేసే వాహనం ప్లాస్టిక్ మరియు ఇతర సాలిడ్ వ్యర్థాలని, పొడి వ్యర్థాలని కలెక్ట్ చేసే రథం కూడా మా గ్రామంలో పరిణించడం జరుగుతుంది. ఈనాడు ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛరథం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వారు ప్రజలు స్వచ్ఛందంగా వారు సేకరించి వారి దగ్గర నిలబెట్టుకున్నటువంటి పొడి చెత్తను, ప్లాస్టిక్, సీసాలు, అట్టబెట్టెలు లాంటి వాటిని కూడా స్వచ్ఛందంగా వారు స్వచ్ఛరథం దగ్గర తీసుకొచ్చి వారు విక్రయించి వారికి కావాల్సినటువంటి సబ్బులు, పేస్టులు, అదేవిధంగా షాంపూలు తదితర వారికి అవసరమైనటువంటి నిత్యావసరాలను కూడా స్వచ్ఛరథం నుంచి సేకరించి మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కూడా వారి ప్రజలు చాలా చక్కగా వారి యొక్క భాగస్వామ్యాన్ని చూపించి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. తదుపరి అందరూ కలిపి అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులతో కలిపి అందరూ కూడా ర్యాలీని కూడా సక్రమంగా చక్కగా నిర్వహించి ర్యాలీ నిర్వహిస్తూ ఉండగా మేము ప్లాస్టిక్ నిషేధించాలను కార్యక్రమంలో భాగంగా మేము అందరూ కూడా స్లోగన్స్, ప్లకార్డు చక్కగా ప్రదర్శించి స్లోగన్స్ కూడా చెప్తూ ఊరింపుగా మన గ్రామ వీధుల్లో కూడా ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ చక్కగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.
భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ సమావేశం పట్టణ అధ్యక్షుడు మద్దుల రాము అధ్యక్షతన స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ నాగేశ్వరరావు మాట్లాడుతూ గల్ఫ్ యుద్దం వల్ల అంతర్జాతీయంగా చమురు సంక్షోభంతో భారత ప్రధాని పొదుపు చర్యల్లో భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడు సభలను రద్దు చేసి హైబ్రిడ్ విధానంలో రాష్ట్రంలోని అన్ని క్లస్టర్లలోని టీడీపీ శ్రేణులను ఏకం చేస్తూ వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారని, భీమవరం నియోజకవర్గంలోని 11 క్లస్టర్ల కన్వీనర్లు కన్వీనర్లు తమ యూనిట్ బూత్, గ్రామ, వార్డు, ఇతర కమిటీ నాయకులను సమన్వయం చేస్తూ 27, 28 తేదీలలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే మహానాడు సభను వర్చువల్ గా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు మాట్లాడుతూ స్వర్గీయ అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన మహానాడును ఆనాటి నుండి నేటి వరకు దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నామని, ఈసారి నిర్వహించే వర్చువల్ సమావేశంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు చర్యలపై ఇచ్చిన పిలుపుతో ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాచరణ ప్రారంభించారని, అందులో భాగంగా మహానాడు మహాసభను రద్దు చేసి కోట్లాది రూపాయలు ఖర్చు నివారించారని, త్వరలో నిర్వహించే ఆన్లైన్ సమావేశాల్లో టీడీపీ శ్రేణులు పాల్గొనాలని తెలియజేశారు. మాజీ కౌన్సిలర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మైలాబత్తుల ఐజాక్ బాబు, పామర్తి వెంకటరామయ్య, ఎండీ నౌషాద్ మాట్లాడుతూ వర్చువల్ సమావేశంలో పాల్గొని క్లస్టర్ విభాగాలను విడివిడిగా కాకుండా ఐక్యపరుస్తూ ఒకే చోట నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. భీమవరం పట్న టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్ మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారాం లక్ష్మి ఆదేశాల ప్రకారం మే 27, 28 తేదీలలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే వర్చువల్ సమావేశంలో పట్టణంలోని 6 క్లస్టర్లలో పాల్గొని హైబ్రిడ్ మహానాడు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, మాజీ కౌన్సిలర్లు చెలబోయిన వెంకట సుబ్బారావు, ఎండీ నౌషాద్, బొక్కా చంద్రమోహన్, విజయరోతు రాఘవులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాలా శ్రీరామదాసు, పడమట సోమేశ్వరరావు, ఎండీ షాబు, నేదునూరి గంగాధర్ తిలక్, టీడీపీ పట్టణ తెలుగు యువత అధ్యక్ష కార్యదర్శులు గొలగాని రమేష్, చెరుకు తిరుపతిరావు, టీడీపీ నాయకులు మాదాసు కనకదుర్గ, సైద్ నసీమా బేగం, గంధం రాధాకుమారి, అంబళ్ల జోగేశ్వరి, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు నుంచి కూడా నిరంతరం మహానాడిని మనం ఒక తెలుగు పండుగ, ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే ఒక పండుగ వాతావరణం చేసిన కార్యక్రమమే మహానాడు అని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం. గొప్ప పండుగ అది. ఆ రోజు నల్లమూరి తారక రామారావు గారు, ఆయన పేరు కూడా నారా చంద్రబాబు నాయుడు. తర్వాత రోజులో 1995 సెప్టెంబర్ 1వ తారీఖున నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం నిర్వర్తించి వస్తున్నారు. తర్వాత 2014 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి సోదరులు లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ 27, 28, 29 అనేది ఎప్పుడు కూడా మన అధికారం ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షం ఉన్నా సరే ఈ పండుగ చాలా దిగ్విజయంగా చేస్తాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారం కోసం పెట్టింది కాదు, ప్రజా సేవ కోసం, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ అటువంటి పార్టీ ఇప్పుడు 2024 మీరు అందరూ తెలుసు. 2019 నుంచి 24 వచ్చాయి. మనం 1989, 90లో ప్రతిపక్షంగా ఉన్నాం. 2004 నుంచి 14 వరకు ప్రతిపక్షంగా ఉన్నాం. ఆ 2 ప్రతిపక్షాలకి, అలాగే 2019 నుంచి 20 పైన ఉన్న ప్రతిపక్షాలకి చాలా తేడా ఉంది. అప్పుడు నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోరాడారు. అది సిద్ధాంతపరమైన పోరాటాలు ఉంటాయి నేషనల్ పార్టీ. కానీ 2019 నుంచి 24 వరకు పోరాటాలు అంటే వ్యక్తిగతంగా పోరాటం అయింది. ఈ సంఘంలో గౌరవపరిచిన లేని మనిషి, ఎక్కడ కూడా ప్రజలంటే తిరిగిన మనిషి, అంబేద్కర్ రాజ్యం అంటే తిరిగిన మనిషి, ఈ రాష్ట్ర భవిష్యత్తు తిరిగిన మనిషి, ముఖ్యమంత్రి యాక్సిడెంట్ ముఖ్యమంత్రి అయ్యాడు. అతను నిరంతరం చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, ఆయనే కాకుండా ఆయన కింద శాసనసభ్యులు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ వేధిస్తూ మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు అంటే దాని సందర్భంలో ఏం చేస్తున్నాం రాష్ట్రం కోసం మనం 2024కి ఒక 10 రోజులు, 15 రోజుల ముందు, నెల ముందు అధికారం ఏర్పడిపోతుందని తీసుకొచ్చిన నాయకులు కాదు. ఇప్పుడు కొత్త వచ్చిన నాయకుల్ని కొంతమంది మనోళ్ళు కానీ, బయటోళ్ళు కానీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కొత్త నాయకులతో తప్పలేదు. కానీ ఈ పోరాటోళ్ళు, నష్టమైన నాయకుల్ని, కార్యకర్తల్ని ఇళ్ళలో పెట్టి చూసుకోకపోతే మరి మనం చాలా మోసం చేసేవాళ్ళతో. అది ఎప్పుడు కూడా ప్రతి నాయకత్వం, ఒక రాష్ట్ర కార్యదర్శి కావచ్చు, మన కౌన్సిల్ గా మధ్య జీవితంలో గుర్తుంచుకోవాల్సింది 2019 నుంచి 24 వరకు ఏదైతే మన పార్టీ కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని జీవితాంతం మనం గట్టి రెప్పలా కాపాడుకోవడం బాధ్యత. రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ నారా చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా నారా లోకేష్ బాబు గారు, అలాగే పల్లా శ్రీనివాస్ గారు, ఎన్ఆర్ పిలిగారు పెట్టి ఒక కార్యక్రమం తీసుకున్నారు.
1845 క్లస్టర్స్ ఉన్నాయి. ఆ ప్రతి క్లస్టర్ లో కూడా ఒక స్క్రీన్ పెట్టి ఆ క్లస్టర్ పరిధిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ ఆ 2 రోజులు కూడా అక్కడ మన జాతీయ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలు అంతా కూడా దాన్ని దాటి అవుతుంది. ఆ దాటి వీక్షిస్తూ మన పార్టీ భవిష్యత్తు ఎలా తీసుకెళ్ళని చెప్పేసి కూడా మేలుకోవాలనే ఉద్దేశంతో మోడీ గారు పిలుపునివ్వడం, ఆ పిలుపుకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అందరూ కూడా వాళ్ళు ఒక ఉన్న వెహికల్స్ తగ్గించుకొని ఎప్పుడూ కూడా మహానాడు ఉండే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మదిన పుట్టినరోజు ఎంతో వైభవంగా మన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎంతో దిగ్విజయంగా చేసుకోవడం మనందరూ కూడా ఒక ఆనందంగా వస్తుంది. ఆ మహానీయుడిని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని రాష్ట్రం అంతా కానీ దేశం అంతా కూడా గుర్తుండే రోజు ఆయన పుట్టినరోజు. అటువంటి రోజు మహానాడు కింద మనం 10 సంవత్సరం 10 ఎక్కడో చోట చేసుకోవడం జరుగుతుంది. అధికారంలో ప్రతిపక్షం ఉన్న కొన్ని అరువైన కారణాల వల్ల నెల్లూరులో పెట్టడం, అన్ని ఏర్పాట్లు చేయడం, అలాగే భీమవరం నియోజకవర్గంలో కూడా రేపు 19 జరుగుతున్న మహానాడు మినీ మహానాడు, జిల్లా మహానాడు, రాష్ట్ర మహానాడు అన్ని పెట్టి కూడా ఎవరు క్యాన్సిల్ చేయడం కారణం కేవలం ఒక డీజిల్ వల్ల పెట్రోల్ వల్ల. దానికి ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచించి నాయకులే కాదు ప్రజలు కూడా పెద్ద మనసు చేసుకొని రేపు రాబోయే కాలంలో ఇబ్బందిని కూడా డిస్ప్లే పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉన్నాగానికి జాగ్రత్త పొదుపు ఉంటే మనం డీజిల్ కొరత కానీ పెట్రోల్ కొరత రాదని పెద్దలు తెలియజేస్తాకి రాష్ట్ర పార్టీ అధినాయకులు ఇచ్చిన పిలుపుకి కట్టుబడి ఏ కార్యక్రమాన్నైనా సక్సెస్ చేస్తాం అనేది ఈ 44 సంవత్సరాల నుంచి కూడా మనకు వస్తున్న ఆచారం. కాశీకి రమ్మంటే కాశీకి వెళ్తాం, గైకి రమ్మంటే గైకి వెళ్తాం, అవసరమైతే అక్కడ చేయండి అంటే అక్కడ చేస్తాం. ఒక క్రమశిక్షణ గల నాయకులు ఎవరైనా కార్యకర్తలు ఉన్నారంటే భారతదేశంలో మన తెలుగుదేశం పార్టీ నాయకులే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారు నాయకులు కార్యకర్తలు ఏ సూచనలు ఇస్తే ఆ సూచనలు ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలకు భారం వేసే నాయకత్వం కూడా ఇక్కడ లేదు. కార్యకర్తలు అర్థం చేసుకునే పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకత్వాలు కూడా మనకు ఉన్నాయి. మన అధినాయకులు మన పార్టీ అధినాయకులు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుని మన నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారు, అలాగే మన సీనియర్ నాయకులు మెండే పాస్సాద్ గారు, కోల నాగేశ్వరరావు గారు, యాండ్ర సీని గారు, మెరుగా నారాయణమ్మ గారు, ఇందుకూరి నారాయణరాజు గారు, మామిడిశెట్టి ప్రసాద్ గారు, యువత వాదాలు ఉన్న కస్టడీ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, వార్డు కౌన్సిలర్స్, ఎక్స్ కౌన్సిలర్స్ అందరూ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, ఇందులో అనుబంధ సంఘాలు, అలాగే మన వార్డు అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా భాగస్వాములై కార్పొరేషన్ డైరెక్టర్లు, దేవస్థాన డైరెక్టర్లు, చైర్మన్లు, నామినేటి పదవులు తీసుకున్నంత వాళ్ళు అందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని 3 స్క్రీన్లు పెట్టాలా, ఒక స్క్రీన్ పెట్టాలా, భీమవరం పట్టణంలో ఏది నిర్ణయిస్తాదో మన పార్టీ మన జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారామేశ్వర పెద్దలు ఏది నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి మన అందరం కట్టుబడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. పట్టణ అధ్యక్షుడు ఆయన ఒక ఆలోచన చేశారు. మన మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఇంధనం పొదుపు ఇలా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ తగ్గడం వల్ల యుద్ధం వల్ల ఈ యొక్క ఇంధన పొదుపు చేయాలి, అనవసరంగా ఖర్చుకి మనం దూరంగా ఉండాలి అనే సదుద్దేశంతో మోడీ గారి నిర్ణయాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థించడం జరిగింది. ఈ యొక్క సమర్థత ఏంటంటే మహానాడులో మనం స్క్రీనింగ్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఉన్న కష్టం ద్వారా కార్యక్రమాన్ని తీసుకెళ్లి అది ప్రజల్లోని పెట్టి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని సదుద్దేశం. ఇలా భీమవరంలో 11 కష్టంలో ఉన్న మండలంతో కలిపి ఇలా టౌన్ పరంగా తీసుకుంటే 6 మంది కష్టంలో ఉన్నారు. ప్రతి క్లస్టర్ కి ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో యూనిట్ ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు క్లస్టర్లు వాళ్ళందరినీ సమావేశపరిచి ఈ స్క్రీన్ ద్వారా మనం అక్కడ జరగబోయే మీటింగ్ పెద్ద మీటింగ్ ను ఈ స్క్రీన్ ద్వారా తిలకించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. రద్దు చర్యలో భాగంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయం అందరికీ కూడా ఆమోదయోగ్యం. అందరూ కూడా ప్రతిపక్షాలతో సహా అందరూ కూడా ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. అలాగే పామత్యంగా పరిశీలించాల్సి ఏకీవేస్తున్నాను. రాష్ట్ర కార్యదర్శి మామూలు ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు 11 క్లస్టర్లు ఏర్వలసిన మండలం భీమవరం టౌన్కి 1 పెడతారా అనేది నిర్ణయం చేయించి మరి రాష్ట్ర పార్టీ అధిష్టానం కార్యదర్శి తీసుకెళ్లి అనుమతి
పుట్టినరోజు అంటే ఘనమైన పండగ, పెద్ద పండగ లాంటిది మనకి. అలాగే 27, 28, 29 ప్రతి సంవత్సరం కూడా ఆనాటి నుండి కూడా మహానాడు అనేది చాలా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునేటువంటి మన పండగ. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే ప్రధాని మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ యొక్క ఇంధన పొదుపు సమస్యలు మన రాష్ట్రం నుండే మనం పేదవారికి చెప్పడం కాదు, ముందు మనం ఆచరణ చేసి చూపించాలని మన ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం నుండే ఆ యొక్క పొదుపు అనే కార్యక్రమాన్ని మనం నిర్వహించి ఇతర రాష్ట్రాలు చూపించాలనే యొక్క దృక్పథంతో ఎంతో ఘనంగా నిర్వహించాలని నెల్లూరులో అనుకున్నటువంటి ఒక మహానాడిని ఎన్టీఆర్ కేంద్ర కార్యాలయంలోనే రూపంలో నిర్వహిస్తూ నియోజకవర్గ జిల్లా స్థాయిలో నిర్వహించేటువంటి మినీ మహానాడు కూడా సుపరుచుకుని వాటి స్థానే ప్రత్యామ్నాయంగా పార్టీ నాయకుడికి కార్యకర్తలకి నిరుత్సాహం లేకుండా యొక్క పండుగని ఘనంగా జరుపుకోవాలని, అయితే అందులో మన యొక్క పొదుపును కూడా దృష్టిలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో దాన్ని కొంత క్యాబినెట్ లో కొంత నిర్ణయం. ధర్మశక్తి, దేశభక్తి ఎలా ఉంటుందో మనకు నిరూపించిన మహనీయుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని, దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి నాటికి నేటికి ఏ నాటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే భారతమాత ముద్దుబిడ్డ అని మంత్రమహేశ్వరి, తిరుపతి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని అన్నారు. భీమవరం విచ్చేసిన ఆమె ఎస్ఆర్ నగర్ లోని విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు స్మృతివనాన్ని సందర్శించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ వి ఉమా, ప్రముఖ రచయిత్రి పారిశ్రామికవేత్త రెనీ ఏఐ యుఎస్ఏ మోహన ఇందుకూరి, ముద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ యుకే విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, డివిఎస్ చంద్రజీ, మంతెన వెంకట రఘుపతిరాజు, ఎస్ సత్యనారాయణరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా భీమవరానికి రావటం జరిగింది. ఇక్కడ మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని దర్శించడం కోసం ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది. అల్లూరి సీతారామరాజు అనగానే ప్రతి ఆంధ్రుడి హృదయంలో కూడాను ఒక ధర్మశక్తి ఉప్పొంగుతుంది. దేశభక్తి, ధర్మశక్తి అనేది ఎలా ఉంటుందో మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు మనకు నిరూపించినటువంటి మహనీయుడు. దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వీరుడు. అమరుడై ఈనాటికి ఏనాటికి కూడాను ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి భరతజాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు. అటువంటి వారి విగ్రహాన్ని సందర్శించటం అనేటువంటిది చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది. జై. విపరీతంగా పెరిగిన రొయ్యల మేతల ధరలపై ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు కరదిండి గోపాలకృష్ణరాజు, అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు నాయకత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి వైస్ ప్రెసిడెంట్ మంతెన రవివర్మ మాట్లాడుతూ, ముడి సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఫీడ్ కంపెనీలు ఒక్కసారిగా భారీగా ధరలు పెంచడం సమంజసం కాదని అన్నారు. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న రైతులపై అదనపు భారం మోపడం బాధాకరమని పేర్కొన్నారు. ఫీడ్ తయారీలో ఉపయోగించే ముఖ్యమైన ముడి సరుకులపై ప్రభుత్వం తక్షణమే సుంకాలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘ టెక్నికల్ అడ్వైజర్ పి అప్పల రామకృష్ణరాజు మాట్లాడుతూ, ఫిష్ మీల్, సోయా ధరలు పెరగడం వల్ల ఫీడ్ ధరలు పెరిగాయని కంపెనీలు చెబుతున్నప్పటికీ రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరైన ఆక్వారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. తక్కువ డెన్సిటీతో రొయ్యల సాగు చేపట్టడం ద్వారా దిగుమతి ఫీడ్ పై ఆధారపడకుండా స్థానికంగానే ఫీడ్ తయారీ సాధ్యమవుతుందని తెలియజేశారు. ప్రభుత్వం సహకరిస్తే ప్రతి ప్రాంతంలోనూ చిన్న స్థాయి ఫీడ్ ప్లాంట్లు ఏర్పాటు చేయవచ్చని సూచించారు. అలాగే ఆక్వా యూనివర్సిటీని తక్షణమే ఈ ప్రాంతంలో స్థాపించాలని కోరారు. సంఘ సభ్యుడు కోళ్ల సీతారాం మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సభ్యులు మంతెన కృష్ణరాజు, గోపిశెట్టి మురళీకృష్ణారావు పాల్గొన్నారు. మేతలు రేట్లు పెరిగిపోవటం వలన ఈ 2-3 రోజులుగా రైతులు నానా ఇబ్బందులు పడి రోడ్డెక్కి నిరాహార దీక్షలు చేసి ఈ చేయటం వలన ఒక సొల్యూషన్ వెతికి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా కూర్చోబెట్టి ఈ విషయాన్ని సాల్వ్ చేస్తారు. 6 నెలలుగా మనం చూసుకున్నట్టయితే 2 times గా మనకి ఈ ఫ్రాన్ ఫీడ్ ఇంక్రీజ్ అవడం జరిగింది. చూస్తే గత సంవత్సరం నుంచి కూడా దానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలు కూడా పెరుగుదల మార్కెట్లో అవటం జరిగింది. కాకపోతే ఏంటంటే కాకుండా దాన్ని అవకాశంగా తీసుకుని ఫీడ్ కంపెనీల వాళ్ళు ఈ రా మెటీరియల్ పెరుగుదల కన్నా ఎక్కువగా వాళ్ళు గత 2 దఫాలుగా ఈ ఫీడ్ని పెంచడం జరిగింది. దానివల్ల అసలే కష్టాల్లో ఉన్న రైతు సోదరులు ఈ ఫీడ్ భారంతో ఇంకా కుంగిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది అక్వాకల్చర్ అన్నది ఒక లైవ్ ప్రొడక్ట్. ఇది మనం కంటిన్యూ ఉంటుంది. ఎవరికి ఎలాగంటే
ఇప్పుడు దీని మీద మొత్తం అన్ని వర్గాలు కూడా ఈ కల్చర్ మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది ఈ అక్వా కల్చర్ వల్ల చాలా వందలాది వేలాది లక్షలాది కుటుంబాలు దీన్ని బేస్ చేసుకుని రకరకాలుగా ఎక్స్పోర్ట్ లో కావచ్చు, హార్వెస్టింగ్ పట్టుబడులకు కావచ్చు, రైతులు చెరువుల మీద పడే టెక్నీషియన్లకు కావచ్చు, చాలా మందికి ఈ అక్వాకల్చర్ జీవనోపాధిని కల్పిస్తుంది. అటువంటి పరిశ్రమని మనం ఒక్కసారే లాభాలు తీసుకోవాలనే విధానాన్ని మారుకుని ఫీడ్ కంపెనీలు కంటిన్యూ రైతు సోదరులతో కలిసిమెలిసి ఉంటే ఈ పరిశ్రమను వృద్ధి చెంది లక్షలాది మందికి ఉపాధి చెందడమే కాక అందరూ బాగుండే పరిస్థితి వస్తుంది. అది కూడా ముఖ్యంగా ఇప్పుడు ఫీడ్ కంపెనీలు దయచేసి రైతుల తరఫున మేము ఆర్థిస్తున్నాం, మీరు కూడా చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మీరు లాభాలు బాగున్నప్పుడు, రైతు పరిస్థితి బాగుండి, ఎక్స్పోర్ట్ ప్రైస్ బాగున్నప్పుడు మీరు కొంచెం ప్రాఫిట్ తీసుకోండి, మీకు కాదనుకోలేదు. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పరిశ్రమను ఎక్కువ కాలం మనం ఉండేటట్టు చూడాలని బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి మీరు కూడా దయించి, మీరు కూడా అర్థం చేసుకుని కొంచెం లాభాన్ని కొంచెం తగ్గించుకుని ఇటువంటి కష్టకాలంలో మీరు రైతులను ఆదుకోవాలని ఫీడ్ పరిశ్రమలకు విజ్ఞప్తి చేస్తున్నాం మా రైతు కార్యాచరణ సమితి తరఫుని. ఫిష్మీల్లో అప్పుడు క్వాలిటీ లేక మనం విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే పరిస్థితి అప్పుడు ఉండేది. కానీ ఈ రోజు మత్స్యకార సోదరులు అందరూ కూడా క్వాలిటీలో రాజీ పడకుండా ఈ రోజు మంచి నాణ్యమైన ఫిష్ మీల్ మనకు అందిస్తున్నారు. ఒకప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునే ఫిష్ మీల్ ఈ రోజు మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే పరిస్థితి ఉంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే అంత ముందు సంవత్సరాల మీద 25% మనకి ఇంక్రీజ్ అయింది ఫిష్ మీల్. దానివల్ల కూడా మనం ఒక పక్క ఫిష్ మీల్ ఎక్స్పోర్ట్ అవుతుందని గర్వపడాలో, అది ఎక్స్పోర్ట్ అవడం వల్ల రేట్లు పెరిగి దానివల్ల ఫీడ్ రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి బాధపడాలో తెలియని పరిస్థితి. కాకపోతే ఏదేమైనా దాన్ని ఒక నియంత్రణలో ఉంచవలసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ఈ ముడి సరుకుల్ని సోయా కూడా మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాని మీద కూడా ఇంపోర్ట్ డ్యూటీ ఇంత ముందు ఉండేది, దాన్ని కొంత సడలించడం జరిగింది. దాన్ని కూడా పూర్తిగా ఈ రా మెటీరియల్స్ ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం విదేశాల నుంచి ఫిష్ ఫీడ్ కానీ ప్రాన్ ఫీడ్ కావాల్సిన రా మెటీరియల్, వాటి మీద ఏవైనా సరే ఇంపోర్ట్ డ్యూటీలు ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు తక్షణమే వాటిని స్పందించి ఆ ఇంపోర్ట్ డ్యూటీలు అన్నింటినీ 0% కి తీసుకొచ్చేలాగా చేయాలని చెప్పేసి మేము రైతు కార్యాచరణ సమితి తరఫుని విజ్ఞప్తి. సమస్యకు పరిష్కార మార్గం ఉన్నప్పుడు ముగ్గురు కలవాలి. ప్రభుత్వం వైపు నుంచి ఏంటంటే కరెంటు యూనిట్కి వచ్చి ₹1.50 సప్లై చేస్తామని ఎలక్షన్ ముందు వాగ్దానాల్లో ప్రథమ వాగ్దానం ఉంది. అది తక్షణం ఇంప్లిమెంట్ చేస్తే 2.5 వల్ల 1.5 అయిందంటే యూనిట్కి ₹1 కలిసి వస్తే 1 కేజీ రెయ్యి ప్రొడ్యూస్ చేయడానికి 8 యూనిట్లు 7 యూనిట్లు ఖర్చు అయితే ₹7 ఇప్పుడు పెరిగిందని బాధపడిన దానికి ఆ ₹7 తగ్గితే తక్షణమే గవర్నమెంట్ స్పందించి ఆ ₹7 కాస్ట్ పెరిగిందన్న బాధపోతున్నాం. అది ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సింది. రెండో విషయం తీసుకుంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా గవర్నమెంట్ వైపు నుంచి మనం వేరే అదర్ ఇండస్ట్రియలిస్ట్ వైపు నుంచి, రైతు వైపు నుంచి కూడా దీన్ని కంట్రిబ్యూషన్ ఉండాలి. ఆ రైతు వైపు నుంచి ఏంటంటే డెన్సిటీస్ అందరూ కూడా ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు వేస్తున్నారు. అది 50,000కి మనం తగ్గించుకుంటే, అంటే మనలాంటి కంట్రీ అయిన ఈక్వడార్లో చూస్తే కనుక అది ఇప్పుడు హైయెస్ట్ ప్రొడక్షన్ ఈక్వడార్ ఉంది. 50,000 నుంచి ఎవరు వేయరు. మనం ఎప్పుడైతే డెన్సిటీ తగ్గించుకున్నాం అంటే చదరపు మీటర్కి ఒక 50,000, అసలు మనం స్టార్ట్ చేసింది చదరపు మీటర్కి 1,000తో మొదలు పెట్టాం. అటువంటిది 50,000 కాడికి పెట్టుకుంటే అవి 2 లక్షలు అవుతున్నాయి. అంచేత మనం తెచ్చుకునేది ₹50,000 చొప్పున వేసుకుంటే లో క్వాలిటీ ఫీడ్ ఇప్పుడు వచ్చేటువంటి సిపి గ్రూప్ ఫీడ్ కూడా అక్కర్లేదు. మనం లోకల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీడ్తో కూడా మనం ₹45 తయారు చేసుకోవచ్చు ఇక్కడ దొరికి ముడిసరుకుంటూ. అలా మూడవ విషయం ఏంటంటే పబ్లిక్ PPP అంటున్నారు, పబ్లిక్ ప్రైవేట్ గవర్నమెంట్ అసోసియేషన్తో ఒక యూనివర్సిటీ కూడా స్థాపించి తీరాలి. ఇక్కడ ఏం చేద్దంటే మనకు 900 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ ఒక యూనివర్సిటీ స్థాపించే కోస్టల్ ఎక్వా యూనివర్సిటీ అని. మళ్ళీ ఇప్పుడు దీని వలన CSR ఫండ్స్ అని అవంతి గ్రూప్, ఈ సిపి గ్రూప్, ఈ గ్రూపులు 40 సంవత్సరాల నుంచి ఈ రైల్ ఇండస్ట్రీస్ లో అన్ని రకాల యాక్టివిటీస్, హ్యాచరీస్ దగ్గర నుంచి ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయడం వరకు కూడా ఉండటం వల్ల వాళ్ళందరూ కలిపి ఒక యూనివర్సిటీని ఇలా నరసాపురం ఏరియాలో కనుక ఏర్పాటు చేస్తే ఇది మొత్తం అందరికి స్కిల్ డెవలప్మెంట్ కి, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఉద్యోగాలు పోతున్నాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ కి, టెక్నాలజీకి, రీసెర్చ్ కి, ఇన్నోవేషన్స్ కి, స్టార్ట్అప్స్ కి, ఫీడ్ మిల్స్ ప్రతి విలేజ్ లోనూ ఒక ఫీడ్ మిల్ 20 లక్షలతో పెట్టి స్థాయిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వమైన ఉంది. సో అందరి యొక్క కృషి ఉంటేనే ఎక్వా పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అనేది
ఆకుకూర రంగమే అలాగే రైతులు కానీ చేపలు కానీ తేలు కానీ ఈ మనుగడితేనే మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందు నాంది పలికారు. ఇలాంటి రంగం ఇబ్బందుల్లోకి వచ్చేసింది. ఎందుకంటే మేతల వల్ల ఎక్కడో యుద్ధాలు చూపించి ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళు కానీ అలాగే గేటు పెంచుతూ అలాగే చేపల మేత నిరుడు ఈ రోజుల్లో ₹1,00,000 ఉండేది, ఇవాళ ₹2,00,000 అవుతుంది. దీని మీద కూడా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే అచ్చెన్నాయుడు గారు కానీ దీన్ని కూడా స్పందించాలి. ఇంతకు ముందు వెంటనే స్పందించినందుకు మా కార్యవర్గం కూడా వారి కృతజ్ఞతలు తెలియజేశారు. వెంటనే దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలని చేస్తున్నటువంటి చేపల పండు కానీ రొయ్యల పండు కానీ చూస్తుంటే ప్రతి దానికి కూడా ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇన్పుట్ కాస్ట్ సమానంగా అవుట్పుట్ అయితే చేప మార్కెట్లో దొరకట్లేదు. కాబట్టి రైతు నష్టపోయే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ నష్టాల నుంచి బయట పడాలి అంటే ఫీడ్ కాస్ట్ కానీ ఇంకోటి కానీ కూడా ఇప్పుడు మందులు కాస్ట్ కానీ కూడా తగ్గిస్తే కాస్త రైతు గట్టి కనిపిస్తుంది. కాబట్టి ఇన్పుట్ కాస్ట్ తగ్గిన రోజే రైతు గట్టి కనిపిస్తుంది. కాబట్టి అలాగే ప్రపోర్షనల్ శాతం మార్కెట్ రేట్ కూడా పెరగాలని కూడా ముఖ్యమైన అంశం. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణన తీసుకుని ప్రభుత్వం ఈ రైతాంగాన్ని కాపాడాలని చెప్పి ఆకివీడిలో శనివారం జరిగిన రైస్ మిల్లర్స్ కార్మికుల తరపున సిఐటియు నాయకులు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుల మధ్య జరిగిన కార్మికుల నూతన వేతన ఒప్పందం సఫలమైంది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అనుబంధ కార్యదర్శి బి వాసుదేవరావు మాట్లాడుతూ 10% వేతనం పెంపుదలకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అంగీకరించినట్టు చెప్పారు. కార్మిక చట్టాల అమలుపై అధికారులు కూడా దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పెంకి అప్పారావు, తవిటి నాయుడు, బొడ్డుపల్లి రాంబాబు, బొర్రా శ్రీనివాసరావు, కృష్ణతో పాటు రైస్ మిల్లర్స్ కార్మికులు పాల్గొన్నారు. జిల్లా భీమవరం తాలూకా రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ బృందానికి ఆక్వీడ్ లో ఉన్నటువంటి పెరుమల రాధాకృష్ణ గారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అలాగే వెల్ఫేర్ అసోసియేషన్ వానపల్లి బాబురావు గారు అధ్యక్షులు వీరి నాయకత్వంలో ఉభయం కూర్చొని నూతన వేతన ఒప్పందంపై చర్చలు జరిగాయి. చర్చలు చివరి దశకు వచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి ధరలపైన 10% వేతనాలు పెంచాలని అలాగే మేస్త్రి మామూలు అలాగే బట్టల డబ్బులు ప్రస్తుతం రేట్ల పైన ₹500 పెంచాలని అలాగే లారీ మామూలు పెంచాలని ఈవేళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మే 1 నుంచి అమలు జరుగుతున్న దప్తపాలుగా యాజమాన్యాలకి కార్మికులకి చర్చలు జరిగాయి. ఒక పక్కన మోడీ గారు కార్మిక చట్టాలను రద్దు చేస్తున్న క్రమంలో కార్మికులు పోరాడి తమ హక్కులు నిలబెట్టుకోవడం కోసం మంచి ప్రయత్నం చేశారు. దీనికి ఆక్వీడ్ లో ఉన్నటువంటి ఫైనల్ సిట్టింగ్ లో పరిష్కారం అయింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ధరల పైన ప్రస్తుతం ఉన్న రేట్ల పైన వేతనం 10% పెంపుదల చేసుకొని అంగీకరించడం జరిగింది. ఈ పెంపుదల 2021-26 మే 1 నుంచి 2028 ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉండను. ఏమైనా కార్మిక చట్టాలు అమలు చేయడం కోసం జిల్లాలో ఉన్న అధికారులు కూడా దృష్టి పెట్టాలి, పరిశ్రమలు తనిఖీ చేయాలి. చాలా రైస్ మిల్లుల్లో పిఎఫ్పిఎస్సి అమలు జరగట్లేదు, అలాగే గ్రాట్యుటీ అమలు జరగట్లేదు. ఈవేళ ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు తీసుకొచ్చి వెట్టి చాకరీ చేస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకి మైగ్రేషన్ యాక్ట్ ప్రకారం కూడా వేతనాలు ఇప్పించాలి. వారి సంక్షేమం కూడా పాటుపడాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఉన్న రేట్లు కాపాడుకోవడం కోసం కార్మిక వర్గం మరింత ఐక్యంగా పోరాటాల్లో పాల్గొని పోరాటం సాధించుకున్న రైస్ మిల్ కార్మికులకి సిఐటి జిల్లా కమిటీ తరఫున ఇప్పుడు కాసేపు ప్రకటనలు.